వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఈసెట్ 2025కి సంబంధించినటువంటి ఆన్లైన్ కోచింగ్ అనేది స్టార్ట్ అయింది. ప్లస్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినటువంటి పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి, ఎవరైతే ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారో వాళ్ళకి ఈ యొక్క ఈసెట్ ఫస్ట్ ఇయర్ నుండి ప్లస్ పాలిటెక్నిక్ సబ్జెక్ట్స్ అండ్ జాబ్ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి కోచింగ్ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఆల్రెడీ స్టార్ట్ అయిందనమాట. సో ఎవరైతే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇంట్రెస్టింగ్ ఉంటే వాళ్ళు ఈ నెంబర్ని కన్సల్ట్ అవ్వచ్చు. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఇంజనీరింగ్ కెమిస్ట్రీ, ఈ సెట్లో ఇంజనీరింగ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి 25 మార్క్స్ వెయిటేజ్ అనేది ఉంటుంది. అవుట్ ఆఫ్ టోటల్ 200 మార్క్స్ వెయిటేజ్లో కేవలం ఈ ఒక్క సబ్జెక్ట్ నుండే మీకు 25 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. సో అందులో ఇంజనీరింగ్ కెమిస్ట్రీలో ఫస్ట్ చాప్టర్ అయినటువంటి అటామిక్ స్ట్రక్చర్ నుంచి 3 క్వశ్చన్స్ రావటం జరుగుతుంది. 3 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 3 క్వశ్చన్స్ వస్తాయి. అంటే దీని యొక్క వెయిటేజీ 3 మార్క్స్ అన్నమాట. సో ఈ యొక్క అటామిక్ స్ట్రక్చర్లో మేజర్గా ఫండమెంటల్ థింగ్ ఏంటి అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద యాటమ్. యాటమ్ గురించి తెలుసుకోవాలన్నమాట. సో మనం ఈ వీడియోలో యాటమ్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే మీలాంటి స్టూడెంట్స్కి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ యూజ్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఈసెట్ నాలెడ్జ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ అసలు ఎనీ యాటమ్, యాటమ్ అనేది ఇట్ విల్ బి కంటైన్స్ ద ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. At the center point, at the center, we have proton plus neutron. Okay. Outside of the center, that means outside of the nucleus, outside proton plus neutron కలిపి ఏమంటారు అంటే న్యూక్లియస్ అంటారు. ఆ న్యూక్లియస్ అవుట్ సైడ్ ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఇది మీకు బేసిక్గా తెలిసింది. ఇక్కడ ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అంటే మనం ఎప్పుడూ కూడా కొన్ని బిట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. సో దానికోసం ఫస్ట్ అసలు ఈ ఎలక్ట్రాన్ యొక్క మాస్ ఏంటి? మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ వచ్చేసరికి 0.00055 ఏఎంయు. ఏఎంయు ఏఎంయు అంటే ఏంటి అంటే అటామిక్ మాస్ యూనిట్. ఏఎంయు అంటే అటామిక్ మాస్ యూనిట్. 1 అటామిక్ మాస్ యూనిట్ ఈక్వల్ టు అంటారు. 1 అటామిక్ మాస్ యూనిట్ ఈక్వల్ టు 1.66 ఇంటూ 10⁻27 కేజీ. కేజీస్ ఇంపార్టెంట్ బిట్ అనమాట ఇది. 1 అటామిక్ మాస్ యూనిట్ ఈస్ 1.66 ఇంటూ 10⁻27 కిలోగ్రామ్స్. ఓకే, 10⁻27 కిలోగ్రామ్స్ అంటే ఎంత నెగ్లిజిబుల్ మాస్ అనేది ఒకసారి చూడండి. నెక్స్ట్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇది. నెక్స్ట్ మాస్ ఆఫ్ ప్రోటాన్ ఈజ్ అంటాడు. మాస్ ఆఫ్ ప్రోటాన్ ఈజ్ 1.00728 అటామిక్ మాస్ యూనిట్. వెరస్ మాస్ ఆఫ్ న్యూట్రాన్ వచ్చేసరికి 1.00865 అటామిక్ మాస్ యూనిట్. అదే ఈ సెట్లో మీకు ఆ యూనిట్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ అటామిక్ మాస్ యూనిట్లో అయితే 0.00055. అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రామ్స్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కేజీస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రామ్స్ వచ్చేసరికి 9.108 ఇంటూ 10⁻28 గ్రామ్స్. Whereas in cases 9.108 into 10⁻31 kilograms. That is the mass of electron. Whereas mass of proton వచ్చేసరికి 1.67 into 10⁻24 grams. Whereas this one is 1.672 into 10⁻27 kgs. 10⁻27 kgs. Like this, we have to remember the mass of neutron also. మాస్ ఆఫ్ న్యూట్రాన్ వచ్చేసరికి మాస్ ఆఫ్ న్యూట్రాన్ 1.675 ఇంటూ 10⁻24 గ్రామ్స్. 1.675 ఇంటూ 10⁻27 కిలోగ్రామ్స్. సో ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి ఈ సెట్లో ఉండేటువంటి బిట్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, మాస్ ఆఫ్ ప్రోటాన్ అండ్ మాస్ ఆఫ్ న్యూట్రాన్. నెక్స్ట్ ఇంకొక బిట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ relative to mass of proton
రిలేటివ్ టు ఎలక్ట్రాన్. సపోజ్ ఎలక్ట్రాన్ అనేది 1 యూనిట్ ఉందనుకోండి, 1 యూనిట్ మాస్ ఉంటే ప్రోటాన్ అనేది 1836 యూనిట్స్ ఉంటుంది. 1836 యూనిట్స్ అంటే అంత ఎక్కువ అనమాట. మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది ఎప్పుడు కూడా నెగ్లిజిబుల్ మాస్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఆల్మోస్ట్ జీరో బట్ నాట్ జీరో. ఓకే, 1836 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. అదే మాస్ ఆఫ్ న్యూట్రాన్ వచ్చేసరికి 1837 యూనిట్స్ ఉంటుంది అనమాట. అంటే ఒక యూనిట్ ఎలక్ట్రాన్ ఉంటే, ఒక యూనిట్ ఎలక్ట్రాన్ ఉంటే మాస్ వచ్చేసరికి దానికి ఈ 1836 యూనిట్స్ అవుతుంది. ప్రోటాన్స్ యొక్క మాస్ అంటే ఏది మాస్ ఎక్కువ ఉంటుంది? ప్రోటాన్ మాస్ ఎక్కువ ఉంటుంది, న్యూట్రాన్ మాస్ ఎక్కువ ఉంటుంది అనమాట. అదొకటి. నెక్స్ట్, మాస్ ఆఫ్ 1 మోల్ పార్టికల్. ఒక మోల్ అంటే జనరల్గా అటామిక్ స్ట్రక్చర్లోకి వచ్చేసరికి, మన కెమిస్ట్రీలోకి వచ్చేసరికి మోలార్ కాన్సెప్ట్ అనేది వస్తుంది అనమాట. ఒక మోల్ పార్టికల్ని మనం తీసుకున్నట్లయితే దాని యొక్క మాస్, దాంట్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్ మాస్ 0.55 AMU. ఇందాక చెప్పిందే 1.007 AMU అటామిక్ మాస్ యూనిట్, అలానే 1.008 అటామిక్ మాస్ యూనిట్. దాని తర్వాత వాట్ ఈస్ ద ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్? ఛార్జ్. ఓకే, ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ వచ్చేసరికి ఎలక్ట్రాన్స్ అనేవి ఇప్పుడు కూడా, ఎలక్ట్రాన్స్ వచ్చేసరికి నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్. ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్, ప్రోటాన్స్ పాజిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్, న్యూట్రాన్స్ న్యూట్రల్ పార్టికల్స్. ప్లీజ్ రిమెంబర్, మీకు ఉండేటువంటి ఈ యొక్క ఎలక్ట్రాన్స్ వచ్చేసరికి నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్, ప్రోటాన్స్ పాజిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్, న్యూట్రాన్స్ there is no positive charge, there is no negative charge, that is always in the neutral condition. ఎలా నెగిటివ్ కాదు, పాజిటివ్ కాదు. ఓకే, ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ వాల్యూ ఎంత? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటారు. సో -1.602 × 10⁻19 కూలుమ్స్లోకి వస్తుంది ఛార్జ్ వచ్చేసరికి. లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈఎస్యూస్ వచ్చేసరికి ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్ -4.8 × 10⁻10 ESU. ఓకే, యూనిట్స్ ఇంపార్టెంట్ అండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎప్పుడు కూడా యూనిట్స్ ఇంపార్టెంట్ అనమాట. ఆప్షన్స్లో మారుతూ ఉంటుంది. ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ -1.602 × 10⁻19 ఆర్ -4.8 × 10⁻10 ESS. వెరస్ ఛార్జ్ ఆఫ్ ప్రోటాన్ ఇదే నెగిటివ్, ఇక్కడ పాజిటివ్ అనమాట. 1.602 × 10⁻19 ఆర్ 4.8 × 10⁻10 ESUs. ఓకే, సో ఈ నెక్స్ట్ ఇంకొక బిట్ ఏరియా వచ్చేసరికి హూ డిస్కవర్డ్ ద ఎలక్ట్రాన్ డిస్కవర్ చేసింది జేజే థామ్సన్. ప్రోటాన్ని డిస్కవర్ చేసింది గోల్డ్ స్టెయిన్. నెక్స్ట్ న్యూట్రాన్ని డిస్కవర్ చేసింది జేమ్స్ చాడ్విక్ న్యూట్రాన్. గోల్డ్ స్టెయిన్ వచ్చేసరికి ప్రోటాన్ని. నెక్స్ట్ జేజే థామ్సన్ డిస్కవర్స్ ద ఎలక్ట్రాన్స్. ఓకే, సో ఈ విధంగా మీకు అటామిక్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి బిట్స్ ఉంటాయి. ఓకే, సో మీరు మా యొక్క ప్రోగ్రాంలో కనుక జాయిన్ అయినట్లయితే కనుక మీకు దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ లెవెల్ నుండి మీకు అన్ని సబ్జెక్ట్స్ కూడా మీకు ఆన్లైన్ కోచింగ్ 7 to 8 ఇవ్వటం జరుగుతుంది. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.